ఏపీ విషయంలో ఒక్క మాట కూడా నిలబెట్టుకొని బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్ గులాంగిరి చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా అద్దంకిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి బీజేపీని ముద్దాడిన రోజు లేదని ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడని షర్మిల స్పష్టం చేశారు. ఏ అవసరం వచ్చినా బీజేపీ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అడిగినా దాన్ని రాసిచ్చేశాడు. ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? మణిపూర్లో దారుణమైన రీతిలో క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా జగన్ అడ్డుకోలేదన్నారు. మరి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ ఎలా నిలబెట్టినట్లని షర్మిల ప్రశ్నించారు. పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారన్నా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 1 కోటైనా వచ్చిందా? పోనీ 10 లక్షలైనా వచ్చాయా? పోనీ 1,00,000 ఇచ్చాడా? లేదు. బీజేపీ పార్టీ రైతులకి ఆదాయము దుగనం చేస్తామన్నారు, డబుల్ చేస్తామన్నారు. అయిందానా? వ్యవసాయం ఎలా ఉంది? ఒక్క మాట నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రి బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీని ముద్దాడని రోజే లేదు. ముద్దాడని రోజే లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాజెక్టు బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా ఆ ప్రాజెక్టును రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన విశాఖ స్టీలును కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ, మోడీ కలిపి. ఎప్పుడు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి మణిపూర్లో అంత ఘోరంగా క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడన్నా ఆలోచన చేయండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాడు జగన్మోహన్ రెడ్డి అవునో కాదో మీరే ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? నెత్తి మీద పెట్టుకున్నాడు. వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, యంత్రాల మీద సబ్సిడీ అన్ని చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం. జలయజ్ఞం చేశాడు. ఎంత అద్భుతంగా చూసుకున్నాడు.